మోషే చేశాడు. ఇంకొక వ్యక్తులు ఉంటారు, చెప్పకుండానే చేసే వాళ్ళు ఉన్నారు. దేవుని నమ్మకమైన ప్రజలు, హల్లెలూయా. వాళ్ళు పరిస్థితిని చూస్తూ ఉంటారు, సిచ్యువేషన్ చూస్తారు, సంఘ పరిస్థితిని చూస్తారు, సేవకుని చూస్తారు. మా సేవకుడు ఇట్లా ఉన్నారా, వివేచిస్తాడు, ఆలోచిస్తారు. మా సంఘం మీద ఉందా కనుగొంటారు. ఒక దగ్గరికి నేను పోతే ఒక వ్యక్తి లేచి సడన్గా అందరికీ నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. అతనికి పాస్టర్ ఏం చెప్పలేదు, అతనే లేచి నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. అతన్ని చూసి ఇంకో నలుగురు లేచారు. హల్లెలూయా. మా పాస్టర్ మాకు చెప్పలా, ముసలాయన పాప ఆయన. నేను ఇంకొక బ్రదర్ లేచి చెప్పులు పరిచయం చేసాం, మాకు చెప్పలేదు అది చెయ్యని. మేమే లేచి ఆ కాలం 100 మంది మా సంఘానికి వస్తుంటే పాత చెప్పులు వదిలి కొత్త చెప్పులు ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అయ్యగారులు అమ్మగారులు వాళ్ళకి వచ్చినవి, బాటా కంపెనీ అయినా అది ఏ కంపెనీ అయినా వాళ్ళకు నచ్చిన కంపెనీ వేసుకొని హాయిగా పాత వదిలేసి కొత్తవన్నీ వదిలితే బాగుండేది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంకొక బ్రదర్ కలిసి చెప్పులు పరిచర్య చాక్ పీస్తో చెప్పులు వదిలితే ఆ చాక్ పీస్కి నెంబర్ వేసేవాళ్ళం. అంకేస్తే అది తీసి ఒక దగ్గర పెట్టేది, వాళ్ళకి టోకన్ ఇచ్చేది. మీది 1, నీది 2, అట్లా 300 మంది 400 మంది టోకన్లు వచ్చేది. మళ్ళీ వాళ్ళు వదిలి వస్తూ ఉంటే వాళ్ళందరికీ టోకన్లు ఇస్తూ ఉంటే ఆ టోకన్ తగ్గట్టుగా మమ్మల్ని త్వరగా నువ్వు అనేవాళ్ళు. ఇంటికి వెళ్ళాలి, ఆకలి అవుతా ఉందా అరిచేవాళ్ళు. బస్సు టైం అయిపోతుందా, ఒరే గుమ్మ కొద్దిసేపు ఇస్తామమ్మా తొందరపడి బతిలాడుకుంటూ మళ్ళీ ఆ చెప్పులు ఇచ్చేది. మాకు చెప్పలా. చూడండి, బైబిల్లో చదివితే నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఏం జరిగిందంటే అమాలేకుల మీద యుద్ధం జరుగుతూ ఉంది. బాగా వినండి, నేను ముగించబోతున్నా. 17వ అధ్యాయం 12వ వచనం నిర్గమకాండం. మనకు సమయం ఉన్నట్టుంది, కొద్దిగా చదువుతారా సిస్టర్? మైక్ ఇవ్వండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించినంత వరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఆమేన్. ఇక్కడ మోషే కొండ మీద ఉన్నాడు. కొండ మీద ఉండి ఏం చేస్తున్నాడంటే కింద యుద్ధం జరుగుతుంది. సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, దేవుని ప్రజలకి రోగాలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, పిల్లల సమస్యలు, పెళ్లి సమస్య, అప్పు సమస్య, అన్ని సమస్యలు కింద ప్రజలకు ఉన్నాయి. అమాలేకులు, సాతాను క్రియలు, యుద్ధం జరుగుతూ ఉంది. అప్పుడు మోషే చూస్తూ ఉన్నాడు, వీళ్ళు పరిగెత్తుతా ఉన్నారు. వీళ్ళు నా సమస్య, అప్పు సమస్య, ఈ సమస్య అని పరిగెత్తా ఉన్నాడు. అమాలేకులైన సైతాను ప్రజలు ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్ ప్రజలు వెంటబడతా ఉన్నారు. అప్పుడు ఆ చూసి మోషే ఏం చేశాడంటే చేతులు ఆకాశం వైపు ఎత్తాడు. ఆయన చేతులు ఎత్తగా ఈ అమాలేకులు వెనక్కి పరిగెత్తా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు సైన్యం వాళ్ళని తరుముతా ఉన్నారు. హల్లెలూయా. యుద్ధము ఇజ్రాయెల్ ప్రజల వైపు వెళ్ళింది. ఎంతసేపు చేతులు ఎత్తుతాం? మోషే ఏమన్నా రోబోనా? ఆయన ఒక మిషనా? మనలాంటి రక్త మాంసములు కలిగిన ఆయనే కదా. ఆయన చేతులు బరువెక్కిపోతా ఉంది. దించేస్తాను. దించడం ఏం జరుగుతుందంటే ఈ అమాలేకులు, సాతాను సైన్యం ఏం చేస్తుందంటే దేవుని ప్రజల సైన్యాన్ని తరుముతా ఉన్నారు, వాళ్ళ మీద పడతా ఉన్నారు. ఈయన పైకెత్తడం దించడం, పైకెత్తడం దించడం, బరువెక్కిన చేతులతో. అప్పుడు అక్కడ ఇద్దరు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరనగా అహరోను హూరు. మోషేని గమనించి అప్పుడు అహరోను పిలిచాడు, ఓహురు రా రా, మనం వెళ్ళి దైవ సేవకుని చేయి పట్టుకుందాం. దైవ సేవకుని చేతులతో మనము ఆ బరువెక్కిన చేతులను మనం పట్టుకుందాం. ఆయన బరువెక్కిపోతున్న చేతులతో ఉన్నాడు. రా అని ఇద్దరు వెళ్ళి ఆయనకు ఒక బండ వేసి ఆ బండ మీద కూర్చోబెట్టి ఈ చెయ్యిని అహరోను పట్టుకోగా ఇంకొక చెయ్యిని హూరు పట్టుకోగా విజయాలు జరిగాయి. తాగుబోతులు మార్చబడ్డారు, అక్కడ తిరుగుబోతులు మార్చబడుతున్నారు, అప్పు సమస్యలు లైమైపోతున్నాయి, రోగాలు, క్యాన్సర్లు, మరణకరమైన రోగాలు, ఐసీలో ఉన్న వాళ్ళు
బయటకు వచ్చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఎందుచేత? పరిచర్య జరుగుతా ఉందేడా. సేవకుడు ఆకాశం తట్టు చేతులు ఎత్తాడు, ప్రజల తట్టు ఎత్తాడు చేతులు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పకపోయినా పరిచర్యలో పాల్గొన్నారు ఈ నమ్మకమైన దేవుని సేవకులు. ఆ విధంగా మనం ఉంటున్నామా? ఆ విధంగా ఉంటున్నామా? ఎంతకాడికి సేవకులు గుండెల్లో బాణాలు గుచ్చడమే చాలామంది. గుచ్చురా కదా. సేవకులకి గుండు చేద్దాం, హెల్మెట్ పెడదాం. కానీ ఈ సేవకులు ఇద్దరు మోషేకి అండగా నిలబడ్డారు. సేవకుడికి నువ్వు అండగా నిలబడితే నీ కుటుంబంలో శాంతి వస్తుంది, నీ కుటుంబంలో వెలుగు వస్తుంది, నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది, నీ కుటుంబంలో చీకటి తొలగిపోతుంది, సాతాను క్రియలు లయమైపోతాయి, బంధకాలు తొలగిపోతాయి. ఆయన ఎట్టనా పోనీరా మాకెందుకా అనుకున్నావు అనుకో, ఆయన ఎట్టా పాడు, నువ్వే ఎట్టో వెళ్ళిపోతావు, వీళ్ళే ఎట్టో వెళ్ళిపోతారు. అట్ట అనుకున్న వాళ్ళంతా ఏమైపోయారంటే ఎట్టో వెళ్ళిపోయారు, అడ్రస్ లేకుండా అరణ్యంలో కూలిపోయారు, పాలు తేలు ప్రవహించే స్థితిలో లేకుండా పోయారు, మారా చూసే స్థితిలోకి వెళ్ళిపోయారు. గమనించండి, వివేచించండి. ఒక అహరోనులాగా, ఊరులాగా సంఘం మారాలి, సంఘం మారాలి. వాళ్ళు మన మంటి మనసు కలిగిన వ్యక్తులే. చాలామంది అంటారు, పాస్టర్ గారు నేను వచ్చి చేస్తా పని, బ్రదర్ నేను చేస్తా పని, ఆ మీటింగ్కి ఎంత ఖర్చు నేను సపోర్ట్ చేస్తా. మేమేం చేస్తాం? మేము తింటామా? ఇల్లులు కట్టుకుంటున్నామా? మా ఇల్లు ఎట్లా ఉంది చూడలా, మీ ఇల్లులే పెద్దగా ఉన్నాయి. మేమేమైనా తిని కట్టేసుకొని బ్యాంకులో, స్విస్ బ్యాంకులో వేసేసుకుంటున్నామా? డబ్బులుంటే ఎక్కడ మీటింగ్ పెడతాం? ఎవరు కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తాం, మందిరానికి కావాల్సింది ఏదైనా కడతాం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని నువ్వు ఆదరించి సపోర్ట్గా నమ్మకంగా నిలబడితే నీ ఇంటిలో ఎప్పుడు లేని ఒక గొప్ప కార్యం జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, రక్షణ జరుగుతుంది. రక్షణ లేవు ఎంతోమంది కుటుంబాలకి. ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి, ధనం ఉంది, పొలాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. రక్షణ ముందు అవి తూకము. నీ కలిగిన రక్షణ యేసు రక్తం ద్వారా కలిగినవి. ఆ రక్షణ ముందు ఏది కూడా నిలబడదు. ఆమేన్, హల్లెలూయా. కనుక బరువెత్తిన చేతుల్ని గమనించి మీరు పట్టుకుంటే మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి. నమ్మకం అంటే అలాంటి వాళ్ళు, నమ్మకస్తులు వాళ్ళని. అందుకని బైబిల్ ఏమంటుందంటే వాళ్ళని నమ్మకస్తులు అన్నారు. అందరికీ ప్రార్థన చేస్తే నమ్మకం కావు, వాక్యం వింటే నమ్మకంగా మారిపోవట్లేదు, మందిరానికి వస్తే నమ్మకంగా లేవు. దేవుడు చెప్పింది చేస్తే నువ్వు నమ్మకస్తుడిగా మార్చబడుతున్నా, సేవకుడు చెప్పింది చేస్తే నువ్వు నమ్మకస్తుడిగా మార్చబడుతున్నా. చెప్పకముందే గమనించి నువ్వు చేస్తున్నప్పుడు దేవుని దృష్టిలో నువ్వు నమ్మకస్తురాలుగా మారిపోతానా. మూడోదిగా ఏంటంటే కొంతమందికి చెప్పినా చేయరు, చెప్పకపోయినా చేయరు. అందుకే సేవకులు చెప్పరు, చెప్పినా చేయరు. యేసు ప్రభు ఒకరికి చెప్పాడు, ఇతన్ని పిలిచి చెప్పాడు, ఏమని? నాయనా అంటే ఉపమానం చెప్పాడు. యజమానుడు తండ్రి పిలిచి నువ్వు అక్కడికి పోయి ఈ పని చేసుకోరా అన్నాడు. మొదటి వాడు ఏమన్నాడు? నా తండ్రి నేను పోను, నాకు వీలు కాదన్నాడంట. సరే రాని గమ్మన ఇప్పుడు ఏం చేస్తాడు పెద్ద ఆయన? ఇంకొక ఆయన పిలిచాడు, నువ్వు వెళ్ళి ఆ పని చేసుకోరా అంటే నేను పోతానన్నాడు. నేను వెళ్ళి ఇప్పుడే చేసుకొని వస్తానన్నాడు. కానీ పోతున్న దారిలో చిన్నవాడు ఏమైపోయాడు అంటే మనసు మార్చుకున్నాడు. నేనేం చేసేదే, నాకెంత పని లేదు, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, బుల్లెట్ కొనాలా, కారు కొనాలా, వాడు ఏదో తినాలంటున్నాడు, లస్సీ షాపు పోవాలంటున్నాడు, అక్కడికి వెళ్ళిపోతాను, అట్ట వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మొదటి వాడు పోతుండగా వానికి హృదయం కరిగింది, మనసు మార్చుకున్నాడు. తండ్రి చెప్పాడు కదా, చేస్తే ఆయన గుండె పదునుగా ఉంటుంది అనుకుని
అక్కడికి పోయాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెంటనే ప్రభు అన్నాడు, ఎవరు వీళ్ళల్లో చేసిన వాడు? చేస్తానన్నాడు, చేయలా. చెయ్యని వాడు చేసుకొని వచ్చాడు పని. హల్లెలూయా. కొంతమంది చెప్పినా కూడా చేయరు, మొండోళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏమంటాం చెప్పండి? జీవితంలో మనం ఎలా ఉండాలంటే దేవునికి నీవు నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. నమ్మకం లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చెప్పమంటారా? సనకతా ఉంటారు. నమ్మకం లేనోడు గొనగతా ఉంటాడు, నేరారోపణ చేస్తుంటాడు, దూషిస్తూ ఉంటాడు. వీడి పని అదే, సాతానుడు పని అదే. నమ్మకం లేని వాళ్ళు చేసే పనులు ఏంటంటే, ఏందా ఊరికే ఆయన పిలవడమా, మాకు పనులు లేవా, మాకు అది లేదా అంటే నేరారోపణ, దూషించడమే, సనగడమే. నమ్మకంగా లేకపోతే మన నోటిలో నుండి వచ్చేది ఏంటంటే సనగడం, కొనగడం, తిట్టడం, దూషించడం, నేరారోపణలు చేయడం. హల్లెలూయా. ఇదే మాటలు. మనము ఈ మొదటి 2 విధాల్లో అబ్రాహాము లోబడిపోయాడు. ఆయన మనస్సు దేవునికి నమ్మకంగా ఉంది. ఏమి కొద్దిగా సేపు మందిరంలో ఉంటే కొంతమందికి అబ్బా టైం అయిపోతుంది, అది అయిపోతుందని. దేవుని మాట. సినిమాలో 3 గంటలు ఉంటారు, పోరాడి టికెట్ తీసుకొని బ్లాక్ టికెట్లో పోయి ఉదయం పోయి తీసుకొని ఎగిరి గంతేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆయన సన్నిధిలో, నమ్మకమైన వాని సన్నిధిలో, ఆయన పాదాల దగ్గరకు ఉంటే మనకు క్షేమమే కదా, అభివృద్ధే కదా. అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన. హల్లెలూయా. అందరం లేచిన మనమందరం హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెనకాల పెట్టు. హల్లెలూయా.